నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు అభివాదం చేశారు. తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పక్షం కాదని అది ఒక క్రమశిక్షణ గల కుటుంబమని ఆమె కొనియాడారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిందని, తన గెలుపులోనూ కార్యకర్తల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆవిర్భావ దినోత్సవం ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం. అందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయాలని కార్యకర్తలకి, నాయకుడికి నేను కోరుకుంటున్నాను. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాము. తెలుగువారి ఆత్మ గౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల మత ప్రాంత విభేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. దేశ సమగ్రతను కాపాడటం నా బాధ్యతగా భావిస్తాను. క్రమశిక్షణ, విలువలతో కూడిన రాజకీయాలకు అంకితం అవుతాను. పార్టీ సిద్ధాంతాలను ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఏ కార్యక్రమానికి మనం తలుచుకున్నా ఈ 2 సంవత్సరాల నుంచి ప్రతి ఊరి నుంచి నాయకులు వస్తున్నారు, కార్యకర్తలు వస్తున్నారు, ఎవ్వరూ మిస్ అవ్వరు. ఇంత పెద్ద మీటింగ్ మనం జరుపుకుంటున్నామంటే మీరందరూ నా పక్కున్నారు, పార్టీ పక్కున్నారు. అయినా కూడా ఎక్కడో ఏదో చిన్న చిన్న పొరపాటు. ఇప్పుడే చూశారు మీరు, ఆ మండల పార్టీ అధ్యక్షుడు కొత్త ఆయన మాట్లాడాయన, ఆయనకి ఇచ్చిన పేరు ఇంకొక ఆయన, మేబీ సుపర్ణ పేరు ఆయన రాయలేదు. ఆయన కష్టపడి ఆయన బాధపడ్డలో తప్పే లేదు. ఎందుకంటే ఆయన 44 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వయో వృద్ధుడు పార్టీలో ఆయన పేరు రాయాల్సిన పని మన వాళ్ళ ఉంది. అది కానీ పొరపాటు జరిగింది. కానీ ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దుకొని ఆయనే మళ్ళీ సరిదిద్దుకొని మళ్ళీ మాట్లాడడం జరిగింది. ఇలాంటివి మీరు ఎక్కడున్నా కూడా, ఏ పొరపాటున్నా కూడా మనకి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనకి ఈ రోజు 44 సంవత్సరాల ముందు తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించినప్పుడు దాన్ని భుజాల మీద వేసుకుని ఒక ఆశా దినం లాగా ఈ రోజు వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తుంటే, ఆస్తులు పంచుకోవడం కాదు, వాళ్ళ ఆశయాలు పంచుకోవడం అని నిరూపించుకుంటున్నారు.